నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. కష్టాలను తొలగించమని ప్రార్థించడం కన్నా వాటిని ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని ప్రార్థించడం మంచిది. జీవితం అంటే ఆట కాదు, మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవడానికి. జీవితం అంటే యుద్ధం గెలిచే వరకు పోరాడడమే. మెదడుకు మేత. చివర్లో మీకు చిన్న ప్రశ్న ఉంటుంది, దానికి సమాధానం కామెంట్లో తెలపండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి 11, 2024 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 48 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 12 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 7 గంటల 52 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 7 గంటల 51 నిమిషముకు. తిథి విదియ రాత్రి 9 గంటల 11 నిమిషాల వరకు. తదుపరి తదియ. నక్షత్రం శతభిషం సాయంత్రం 5 గంటల 33 నిమిషాల వరకు. తదుపరి పూర్వభాద్ర. కరణము బాలవ ఉదయం 10 గంటల 58 నిమిషాల వరకు. తదుపరి కౌలవ రాత్రి 9 గంటల 11 నిమిషాల వరకు. తదుపరి తైతుల. యోగము పరిగము ఉదయం 10 గంటల 33 నిమిషాల వరకు. తదుపరి శివము. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 4 గంటల 46 నిమిషాల నుండి 6 గంటల 12 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుండి 1 గంట 55 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 21 నుండి 4 గంటల 46 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 40 నిమిషాల నుండి 5 గంటల 26 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 11 గంటల 20 నిమిషాల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 12 నిమిషాల నుండి 6 గంటల వరకు. అమృత గడియలు ఉదయం 11 గంటల 19 నిమిషాల నుండి 12 గంటల 44 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాల నుండి 12 గంటల 53 నిమిషాల వరకు. ఫిబ్రవరి 11 ఆదివారం. ఈరోజు మంచిదైన ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష విదియ రాత్రి 9 గంటల 11 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి తదియ. శుక్లపక్ష విదియ తదియలు చంద్రుని కళలు తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కాదు. కావున ఈరోజు ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. ఒకవేళ ఏదైనా శుభకార్యం చేయవలసి వస్తే మీ నక్షత్ర బలం చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు. ఈరోజు పూర్వభాద్ర నక్షత్రం శుక్లపక్ష ద్వితీయ తిథితో ఆదివారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం సాయంత్రం 5 గంటల 39 నిమిషాల నుండి రాత్రి 9 గంటల 9 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో ఏదైనా ఒక శుభకార్యం కానీ ఏదైనా ఒక మంచి పని లేదా చెడ్డ పని చేసినట్లయితే మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. ఈ సమయంలో వస్తు సామాగ్రి బంగారం ఇలాంటివి కొంటే వృద్ధి చెందుతాయని నమ్మకం. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఏదైనా శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలోను చంద్రుడు కుంభరాశిలోను ఉంటారు. ఈరోజు ప్రత్యేకత మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం చాలా ప్రత్యేకమైనది. ఈరోజు నదీ స్నానం చేసి సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. ఈరోజు ప్రత్యేకంగా సూర్య పూజలు చేస్తారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. భరతుని తల్లి పేరు ఏమిటి? కైకేయి. ఈరోజు ప్రశ్న. భరత శత్రుఘ్నుల తల్లి ఎవరు? కౌసల్య, కావేరి, కైకేయి, సుమిత్ర.
సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఎంతో కాలంగా అజ్ఞాతవాసిగా ఉన్న వ్యక్తి తారసపడడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వృషభ రాశి. తెలివైన వారితో గొడవలు విడిచి వారితో సఖ్యంగా మెలగటం మంచిది. మిథున రాశి. గృహ వాహన యోగాలు కలుగుతాయి. కర్కాటక రాశి. కాంట్రాక్టర్లు విజయాల వైపు సాగుతారు. సింహరాశి. వివాహాది వేడుకలపై ఎటూ నిర్ణయించుకోలేక కొంత గందరగోళం చెందుతారు. కన్యరాశి. దీర్ఘకాలిక రుణబాధలు చాలా వరకు తీరుతాయి. తులారాశి. పలుకుబడి మరింత పెరిగి అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు. వృశ్చిక రాశి. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు దక్కవచ్చు. ధనుస్సు రాశి. ఆరోగ్యం కొంత సహకరించక ఇబ్బంది పడతారు. మకర రాశి. ఆస్తులు పంపకాలు కొనుగోలులోనూ మీ ప్రయత్నాలు ముందుకు సాగవు. కుంభరాశి. గృహ నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. మీనరాశి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సాధిస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.